హాయ్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు మళ్ళీ ఒక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అంతర్జాతీయ మహిళా దినోత్సవం. స్త్రీల సమాన హక్కు, మహిళల సమాన హక్కులు, పురుషులతో సమాన వేతనాలు, ఓటు హక్కు, ఇలాంటి అన్ని విషయాలపై పోరాటాలు, ఉద్యమాలు యూరప్, అమెరికా ఖండంలో మొదలైంది. 1857 సంవత్సరంలో అమెరికా లోపల సమాన హక్కులు, సమాన వేతనాలు, పని గంటల తక్కువగా ఉండటం, అదేవిధంగా ఓటు హక్కు కావాలని ఉద్యమాలు మొదలుపెట్టారు. కాలక్రమేణా అది చాలా పుంజుకుంది. యూరప్ ఖండం ఇతర ఖండాలకు కూడా వ్యాపించింది. ఆ విధంగా ఆ ఉద్యమం 1909 సంవత్సరానికల్లా ఉవ్వెత్తున ఎగిసిపడి మరి మహిళలకు ఒక హక్కులు అంటూ ఉండాలని ఒక నిర్ణయానికి రావడం జరిగింది. దానికి పర్యవసానమే 1911 లోపల జాతీయ మహిళా దినోత్సవాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం మహిళల సాధికారత, ఎంపవర్మెంట్ ఆఫ్ ఉమెన్కు మహిళలకు వారి యొక్క హక్కులు, బాధ్యతలు రాజకీయంగా, సామాజికంగా, తర్వాత వారి యొక్క హక్కులు పురుషులతో సమానంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఏర్పాటు చేశారు. 1977 లోపల ఇది ప్రపంచవ్యాప్తంగా మరి మార్చి 8వ తారీఖు అంతర్జాతీయ దినోత్సవాన్ని ప్రపంచమంతా పాటించడం జరిగింది, ఐక్యరాజ్య సమితి యొక్క ఆదేశానుసారం. మరి మనం ప్రతిరోజు పేపర్లో చూస్తుంటాం, మహిళల పట్ల అత్యాచారాలు, వారి పట్ల వివక్షత, ఇవన్నీ మనం చూస్తూనే ఉంటాం. దీనికి కారణాలు ఏవైనా కావచ్చు. మరి దీనికి ముఖ్యంగా మనం 3 ముఖ్య కారణాలుగా చెప్పుకోవచ్చు. మనం ముఖ్యంగా ఇది మన ఇంటి నుండి, బడి నుండి, దేవాలయం నుంచి మహిళల పట్ల వివక్షత చూపకుండా వారి పట్ల గౌరవాన్ని పెంచే విధంగా మనం చూసుకోవాలి. మన ఇంట్లో తల్లి చిన్నప్పటి నుంచి పిల్లలకు మరి చెప్తూ ఉండాలి. ఇంట్లో మరి మహిళలున్నా, ఆడపిల్లలున్నా వివక్షత చూపకుండా అబ్బాయికి అమ్మాయికి సమాన ఇంపార్టెన్స్ ఇచ్చుకుంటూ వారిని గౌరవించాలని చెబుతూ మరి తోటి బాలురకు కూడా చెప్తే ఆ విధమైన సంస్కారం వాళ్ళు అభివృద్ధి చెంది ఇన్ ఫ్యూచర్లో కూడా మరి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. అదేవిధంగా పాఠశాల లోపల ఉపాధ్యాయుల పాత్ర చాలా ఉంది. మరి పాఠశాలలో ఉపాధ్యాయులు బాలికల మధ్య మరి భేదం లేకుండా సమానంగా వారిని ట్రీట్ చేస్తూ కేవలం మార్కులకు ప్రాధాన్యత ఇచ్చి మరి ఇతర విషయాలకు వారు ప్రాధాన్యత ఇవ్వకుండా ఉంటే బాగుండదు. కాబట్టి మరి విద్యా సంస్థల లోపల కూడా పిల్లలకు చెప్పాలి, అమ్మాయిలు అబ్బాయిలు సమానంగా ఉంటారు, వారికి అందరికీ సమాన హక్కులు ఉంటాయి, వారిని గౌరవించాలని చెప్తూ ఉండాలి. అదేవిధంగా మనం గుడిలో కూడా కేవలం దండం పెట్టడమే కాకుండా మన గుడి లోపల మనం చేసే ప్రార్థనల లోపల దేవుళ్ళు కూడా మనకు తెలుసు, అర్ధనారీశ్వర తత్వం. శివుడు మన భారతదేశంలో సనాతన ధర్మం, వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు ఉద్భవించిన దేశం. పరమశివుడు తన సగం భాగాన్ని తన భార్యకి ఇచ్చాడు. అంటే ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడో చూడండి. అదేవిధంగా విష్ణుమూర్తి తన వక్షస్థలం పైన లక్ష్మీదేవిని ఆ ఆస్థానాన్ని కలగజేశాడు. అదేవిధంగా సరస్వతి వీణ వాయిస్తుంటే బ్రహ్మ సృష్టిని మరి ఉద్భవించాడు. ఈ విధంగా ప్రతి దేవత వారి యొక్క భార్యలను గౌరవిస్తూ, స్త్రీలను గౌరవిస్తూ మనకు ఒక మెసేజ్ని పంపారు. మనం పూజించే దేవతలు ఇతర మతస్థులైన వాళ్ళు కూడా వాళ్ళ యొక్క
మరి గ్రంథాల్లో చెప్పినట్లుగా వారు కూడా ఈ విధంగానే చేసి ఉంటారు. మరి మన దేశము దాదాపు ఇతరుల పాలన నుంచి వచ్చిన దగ్గర నుంచి ఈ స్త్రీల వివక్షత చాలా ఎక్కువైపోయింది. అంతకుముందు ఇంత ఎక్కువగా ఉండకపోయింది. విదేశీయులు దండయాత్ర చేయటం, బ్రిటిష్ వాళ్ళు ఈ విధంగా వచ్చినప్పటి నుంచి ఈ స్త్రీల యొక్క వివక్షత ఎక్కువైపోయి చాలా మరి ప్రమాదకరమైన స్థాయికి చేరింది. మరి విద్యార్థులు తప్పనిసరిగా మరి పాఠశాలలో మీతో చదువుకునే బాలికలు కానీ మరి మహిళల పట్ల మంచి దృష్టితో చూడటం, స్నేహభావంగా ఉండటం, సోదరిగా భావించి వారి అభివృద్ధి లోపల మీరు కూడా ఒక చెయ్యేసి వారి అభివృద్ధి పథంలో పోవాలని నేను ఆకాంక్షిస్తున్నాను. అదేవిధంగా మరి స్త్రీలు ఈరోజు ప్రపంచంలో మహిళలు ప్రతి దానిలో ముందంజగా ఉన్నారు. చూడండి, మీరు 10th క్లాస్లో కానీ, ఇంటర్లో కానీ, ఎంసెట్లో కానీ, నీట్లో కానీ, ఐఐటీలో కానీ ప్రథమ స్థాయి ర్యాంకులు సంపాదించే వాళ్ళలో ముఖ్యంగా బాలికలకే పైచేయిగా ఉంది. ఐఏఎస్లు, ఐపీఎస్లు ఇంకా మన దేశమే కాకుండా ఇతర దేశాల్లో ప్రముఖ ఉద్యోగాల లోపల కూడా మరి స్త్రీలే ముందంజగా ఉన్నారు, మహిళలే ముందంజగా ఉన్నారు. మరి పురుషుల కంటే ఎక్కువగా వాళ్ళు వారి యొక్క మరి ఉద్యోగ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. అంతరిక్షంలో కూడా మరి మహిళలు ప్రయాణం చేసే స్థితికి వచ్చారు. మరి అలాంటి స్థితిలో కూడా మనం ఇప్పటికీ స్త్రీల పట్ల, మహిళల పట్ల వివక్ష చూపటం అది అమానుషం. మనకు తెలుసు, మన అమ్మ, చెల్లి, అక్క వీళ్ళంతా మనకు రక్త సంబంధీకులు. వాళ్ళు మనకు చేసే సేవలు మనం చెప్పలేనటువంటివి. ప్రతి మనిషి అభివృద్ధిలో తప్పకుండా ఒక మహిళ పాత్ర ఉంటుంది. ప్రతి మనిషి అభివృద్ధి చెందాడంటే తన వెనక ఒక మహిళ పాత్ర ఉంటూనే ఉంటుంది. దాంతోనే అతను ఒక అభివృద్ధి పదంలో వెళ్తూ ఉంటాడు. భార్య యొక్క సహకారం లేకుండా ఏ పని చేయలేదు. అదేవిధంగా ఇంట్లో చెల్లెలు తమ్ముడికి కానీ, అక్క తమ్ముడికి కానీ, ఈ విధంగా మన ఆఫీసులలో సోదరీమణులు మిగతా స్టాఫ్కు సహాయం చేయటం కానీ, అన్ని రంగాల లోపల మరి స్త్రీలు ఇతరులకు సహాయం చేస్తూ మరి సమాజ అభివృద్ధికి ఎంతో సహకారిగా ఉన్నారు. ఈ విధంగా మనం చూస్తూ ఉంటే మన సమాజం లోపల వాళ్ళు చేయని పని అంటూ లేదు. సాఫ్ట్వేర్ రంగంలో కానీ, మరి సైనిక రంగంలో కానీ, ఏరోప్లేన్ లోపల పైలట్ కర్తవ్యాన్ని నిర్వహించడంలో కానీ, సైన్స్, టెక్నాలజీ, కార్మికులు, తర్వాత ఏ పనిలోనైనా వాళ్ళు ఇప్పుడు రాణించగలుగుతున్నారు. మనం చూస్తూనే ఉంటాం. బస్సులలో కండక్టర్లు కూడా చాలా మరి కష్టపడి పనిచేసి పురుషుల కన్నా ఎక్కువగా ఫలితాలు సాధిస్తున్నారు. ఆటో రిక్షా కూడా నడుపుతున్నారు. కాబట్టి ఈ రోజు లోపల మహిళలు పురుషుల కన్నా ఎక్కువగా పనిచేస్తూ సమాజ హితం కోసం పాటుపడుతున్నారు. సునీత విలియమ్స్ గారు, మనం వినే ఉంటాం పేరు. అంతరిక్షంలో వెళ్ళి ఇంకా భూమిపైకి రాలేదు. మనం చూసామా? అటువంటి మహిళ మరి అంతరిక్షంలో దాదాపు 2-3 మాసాలు ఉండి ఇంకా భూమిపై రాలేదు. ఏం తింటుందో, ఎట్లా ఉంటుందో మనకు తెలియదు. అంత ధైర్య సాహసాలు మరి చూపిస్తూ అంతరిక్షం లోపల వెళ్ళింది. అటువంటి మహిళను మనం వారి ధైర్య సాహసాలను మెచ్చుకోవాల్సిందే. ఇటువంటి మహిళలు మన హిస్టరీ లోపల, చరిత్రలో చాలామందిని చూసే ఉంటాం. స్వతంత్ర ఉద్యమంలో కూడా ఎంతోమంది మహిళలు స్వతంత్ర ఉద్యమానికి వారు ఎంతో సహకరించారు. సమాజాభివృద్ధికి, ఆర్థికమైన అభివృద్ధికి, రాజకీయాల లోపల కూడా ఎంతోమంది మహిళలు రాణించారు. కాబట్టి ఈరోజు మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు మరి మన భావి భారత పౌరులకు, బాలికలకు అందరికీ తెలియజేయాలి. మహిళల పట్ల మనం ఒక మంచి ఉద్దేశంతో ఉండి
వారి సమాజ హితం కోసం, వాళ్ళ సాధికారత కోసం, వారి అభివృద్ధి కోసం మనం అందరం తోడ్పాటు చేయాలి. ఈ విధంగా చేస్తేనే సమాన హక్కులు పొందుతారు. సమాజంలో వారికి కూడా ఒక స్థానం అంటూ ఉంటుందని తెలియజేస్తూ, ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.